హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. రాష్ట్ర హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వినియోగించనున్నారు అని తెలిపారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉన్నవన్నీ రూపాయలు 500 నుంచి 600 కోట్ల ఆదాయం అంచనా. రాష్ట్ర హౌసింగ్ పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్ల వేలం ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బోర్డు పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్ల వివరాలతో ఇప్పటికే నివేదికలను రూపొందించారు. అదేవిధంగా ఆయా ప్లాట్ల వేలానికి సంబంధించి కూడా ప్రాథమికంగా కొన్ని ధరలను నిర్దేశించుకున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్, కుకట్పల్లిలోని ప్లాట్ల వేలానికి ప్రకటనలు ఇవ్వగా త్వరలో వాటికి వేలం నిర్వహించనున్నారు. మిగిలిన వాటికి నెలాఖరులోపు ప్రకటనలు ఇచ్చి ఆగస్టు, సెప్టెంబర్ నాటికి వేలం ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిసింది. కాగా కుకట్పల్లిలో 18 వరకు ప్లాట్లుండగా వీటి వేలంతో దాదాపు రూపాయలు 150 కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగి, రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి, లక్ష్మీదేవిపల్లి, రావిర్యాల, గద్వాల, వరంగల్ జిల్లాలో ఉన్న ప్లాట్ల వేలానికి సంబంధించి త్వరలోనే ప్రకటనలు ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వేలం ఆదాయం. గృహ నిర్మాణ శాఖ అనుబంధంగా ఉన్న హౌసింగ్ బోర్డు పరిధిలోని ఓపెన్ ప్లాట్లు వేలం ఉన్న అపార్ట్మెంట్లలో ప్లాట్లు, అసంపూర్తిగా ఉన్న టవర్లు, ఓపెన్ ప్లాట్ల వేలంతో వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని సర్కారు నిర్ణయించింది. ఈ వేలంలో కుకట్పల్లి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 7 పరిధిలో 4 నివాస, 15 వాణిజ్య ప్లాట్లకు వచ్చే నెల 11న బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నివాస ప్లాట్ల ధర చదరపు గజానికి 1.25 లక్షలుగా, వాణిజ్య ప్లాట్ల ధర 1.50 లక్షలుగా నిర్ణయించారు. నివాస ప్లాట్ల వైశాల్యం కనిష్టంగా 194 గజాలు, వాణిజ్య ప్లాట్ల వైశాల్యం 800 నుంచి 920 గజాల వరకు ఉంది. హౌసింగ్ బోర్డుకు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 4,609 ఎకరాలు ఉండగా 3,800 ఎకరాల్లో ఇదివరకే కాలనీలు నిర్మించారు. మిగిలిన 789 ఎకరాల్లో 80 ఎకరాలపై కోర్టులో కేసులు ఉండగా 610 ఎకరాలు క్లియర్ గా ఉన్నాయి. 150 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చారు. 100 ఎకరాలు జేఎన్టీయూకి ఇవ్వగా మిగిలినవి వివిధ సంస్థల వ్యక్తులకు ఇచ్చారు. నిధుల సమీకరణలో నిమగ్నమై సర్కారు దృష్టి ఈ ఆస్తులపై పడింది. ఆస్తుల స్థితి తదితర వివరాలతో కూడిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించారు. నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ భూములను విక్రయించాలని నిర్ణయించింది. కొన్ని ఏరియాలలో హెచ్ఎండిఏ భూములను కూడా సర్కారు వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే బుదేరా కానీ ఇలాంటి కొన్ని ప్లేసులలో, ఉప్పల్ బగాయత్ ఇలాంటి కొన్ని ప్లేసులలో ఉన్న భూములను కూడా ఇప్పుడు ప్రజెంట్ వేలం వేయడానికి అయితే సర్కారు యోచిస్తుంది. ఈ వేలంలో కొన్ని స్థలాలు కొనుక్కున్న వారికి అక్కడ ఏరియాల్లో కనుక చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ పరంగా బాగానే ఉంటుందని చెప్పేసి రియల్ వర్గాలు అయితే చెప్తున్నాయి. కుకట్పల్లి వేలం పైనే ప్రజల దృష్టి. కుకట్పల్లిలోనైతే అత్యధికంగా ధర పలికే అవకాశం ఉంది కాబట్టి అక్కడ భారీగా ఆదాయం సమకూర్చే అవకాశం ఉందని చెప్పేసి రియల్ వర్గాలు అంటున్నాయి. కుకట్పల్లిలో కనుక చూసుకున్నట్టయితే నార్మల్గా మెయిన్ రోడ్ పైన చూసుకున్నట్టయితే 3 నుంచి 4 లక్షల పైనే గజం ఉన్నట్టుగా కొన్ని రియల్ వర్గాలు చెబుతున్నాయి. అంటే కన్ఫర్మ్గా ఒక్కొక్క ఏరియాని బట్టి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ కుకట్పల్లిలో ఈ వేలంలోనైతే కనుక చూసుకున్నట్టయితే 1.25 లక్షలుగానైతే సర్కారు అయితే యోచిస్తుంది అన్నమాట. ఆ విధంగా మిగిలిన వచ్చిన ఆదాయంతో మనకు సర్కారుకు సంబంధించిన పనులు నెరవేర్చడానికి అయితే చూస్తుంది. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.